కార్పొరేషన్ డివిజన్ 6లో ఎస్సీ జనరల్ కాబడింది. మా యొక్క ఎమ్మెల్యే గారు, శాసనసభ్యులు గౌరవనీయులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మా మీద గౌరవంతో మంచి కార్యకర్తని గుర్తించి మాకు ఈ డివిజన్లో ఎస్సీ టికెట్ ఇవ్వడం, పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన ఆదేశానుసారము ప్రతి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రభుత్వ స్కీమును ప్రతి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తూ ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో. మరి మామ్నగర్లో 2 సంవత్సరాల పరిపాలన పూర్తయిన తర్వాత 11 నెలలు మా యొక్క మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్కు మున్సిపల్ చైర్మన్ దక్కడం జరిగింది. ఆయన మరియు ఎమ్మెల్యే యొక్క సహకారంతోన ప్రతి గల్లీలో ఉదాహరణకు 9 సంవత్సరాలు 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో ఒక్క నల్ల కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి మా ఈ ఏరియా ఈ కేవలం 11 నెలల్లో మా చైర్మన్ ఏర్పడిన తర్వాత దాదాపు ఓన్లీ ఎస్సీ వాళ్ళలో 4 బోర్లు వేయించుకోవడము, ఎస్సీ వాళ్ళలో ఒక సీసీ రోడ్ వేయించడం, అతలి గల్లీలో 2వ వార్డులో ఒక సీసీ రోడ్డు, వినాయక నగర్లో ఒక సీసీ రోడ్డు, అక్షర కాలనీలో ఒక సీసీ రోడ్డు, తర్వాత సాగర్ కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరియు సీసీ రోడ్డు, ఇలా అనేక వినాయక నగర్లో కాకుండా మన జయశంకర్ కాలనీలో ఒక సీసీ రోడ్డు, ఇలా ప్రతి కాలనీలో అన్ని కాలనీలను సమన్వయంతో డెవలప్మెంట్ చేస్తూ ముందుకు పోతా ఉన్నాము. ఈసారి మళ్ళీ మాకు అవకాశం ఇస్తే ఈ 10 సంవత్సరాలలో ఆగిపోయినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం కూడా కొనసాగిస్తాము. ఎందుకంటే మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేద ప్రజలకు కేవలం 6వ డివిజన్లోనే 30 ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు తీసుకోవడం జరిగింది. 22 ఇండ్లు ఇప్పుడు స్లాబ్ స్థితిలో పోయి స్లాబ్ దాటేసిపోయినాయి. అందరికీ బిల్లులు కూడా వెంటనే పడతా ఉన్నాయి. మిగతావి కూడా 18 ఇండ్లు 8 ఇండ్లు మిగిలినవి, అవి కూడా అతి తొందరలోనే ప్రారంభమవుతాయి. ప్రతి గతంలో చూస్తే కేవలం ఆధార్ కార్డులో కూడా ఒక నెంబర్ మార్చుకోనికే ఒక ఇన్షియల్ మార్చుకోలేని పరిస్థితిలో ఉంటే ఈసారి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజలకు రేషన్ కార్డ్స్తో పాటు సన్న బియ్యం ఇవ్వడము, తర్వాత రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయడము, ఇంకా పండించిన పంటకు గతంలో కొనేవాళ్ళు లేక కుప్పల మీద చనిపోయినటువంటి దినాలు ఉండే. ఇప్పుడు మేము పండించిన పంటకు మద్దతు ధర ఇస్తూ మళ్ళీ 500 రూపాయలు బోనస్గా ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు దాదాపు 2000 కోట్లతోన మళ్ళీ మామ్నార్ మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టాన్ని ఏర్పాటు చేయబోతున్నారు మా ఎమ్మెల్యే గారు. దాంతోపాటుగా ముఖ్యంగా మామ్నార్ జిల్లా వలస జిల్లా అనే పేరుంది. అలాంటి జిల్లాను ఒక ఎడ్యుకేషన్ హబ్గా మార్చాలని చెప్పి ప్రతి గవర్నమెంట్ స్కూల్లో డిజిటల్ క్లాసెస్, డిజిటల్ బోర్డ్స్, డిజిటల్ బుక్స్ పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇలాంటివి అనేక ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాలు మా ఎమ్మెల్యే గారు, మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము ఈసారి మామ్నార్ మొదటిసారిగా కార్పొరేషన్ ఏర్పడుతూ ఉంది. ఈ 60 డివిజన్లో మేము జెండా ఎగరేస్తున్నాం. మేయర్ పదవిని అన్ని పదవులు మేము కైవసం చేసుకుంటున్నామని తెలియజేస్తూ ఉన్నాను. ఓకే, మీకు ఇప్పుడు ఈ వార్డు సభ్యులు మీరు ఇంకా ఏం పనులు మిగిలి ఉన్నాయి, నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు మీరు గెలిచిన తర్వాత? చాలా పనులు మిగిలి ఉన్నాయి. దాదాపు 10 సంవత్సరాల బీఆర్ఎస్ కాలంలో 10 సంవత్సరాల టర్మ్ ఒకసారి ఇనాన్మాజ్ చేసుకున్నారు, ఒకసారి గెలిచిండ్రు. 10 సంవత్సరాల్లో ఎక్కడ పని చేయలేరు. రాజకీయ నాయకులు లబ్ధి పొందిన తప్ప ప్రజలకు ఎలాంటి సంక్షేమాలు దరిచేరలేవు. ఓన్లీ వాళ్ళు దళిత బంధువు అని ఇట్లా వాళ్ళు ఒక్కొక్క నాయకునికి 10 లక్షలు తీసుకోవడం తప్ప వేరే ఏం లేదు. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు, ఇందిరమ్మ ఇళ్లలో లబ్ధిదారుల అకౌంట్లోనే ₹1 పక్కోనికి పోకుండా పడతా ఉన్నాయి. మీరు సీఎం రిలీఫ్ ఫండ్కు గతంలో చూస్తే ఒక సీఎం రిలీఫ్ ఫండ్ రావాలంటే 30,000 ముందు వాళ్ళకి ఇస్తే తప్ప బిల్లు ఇప్పియలేని పరిస్థితి. కానీ మేము అట్లా కాదు. మా ఎమ్మెల్యే గారు ప్రతి 2 నెలలకు ఒకసారి 300 కోట్ల రూపాయలు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ పంచుతున్నా కూడా ఎక్కడ కూడా మేము పెద్ద ప్రచారం చేసుకోకుండా ఆర్భాటాలకు పోకుండా మేము ప్రజలకు అందజేస్తూ ఉన్నాం. కాబట్టి అట్లాగనే ఈ గల్లీలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎందుకంటే ఈ సరౌండింగ్ ప్రాంతం మొత్తం జీపీ లేఅవుట్స్ ఉన్నాయి. జీపీ లేఅవుట్లో మౌలిక సదుపాయాలు లేవు. కాబట్టి డ్రైనేజీ, మన సీసీ రోడ్స్, లైట్సే వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి అవి ఖచ్చితంగా మేము నెరవేరుస్తాము ఈ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత. జై కాంగ్రెస్.
చేస్తాం ఖచ్చితంగా. మా ఎమ్మెల్యే గారు పార్టీ అధికారంలో ఉంది, మామూలు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ రెడ్డి స్వామిలు ప్రతి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. మీకు కూడా మంచి చేస్తాం మేడం. ఇక్కడ మమ్మల్ని గెలిపిస్తే ప్రతి అభివృద్ధి కార్యక్రమము ప్రతి మున్సిపాలిటీకి వెళ్ళి వచ్చే ప్రతి రూపాయి మన వార్డుకు వచ్చేది అభివృద్ధి పథకానికే ఉపయోగిస్తాము. కాబట్టి మాకు మీ అమూల్యమైన ఓటు వేసి ఆశీర్వదించండి. ఓకేనా? అదే మేడం, అదే మేము అదే బాధపడుతున్నాం. 10 సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉన్నారు మేడం, మాకంటే లేదు. ఇప్పుడే మేము కొత్తగా మార్పు వస్తుంది కాబట్టి ఈ మార్పును చూడండి, మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. అభివృద్ధి అనేది చూపిస్తాం మేడం. సరే.